నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు. మరలా చదువుకుందాం, సరే అందరు కలిపి చదువుకుందామా? చదువు. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువుము. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మా తండ్రి, ప్రేమకు ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములు మిమ్మల్ని స్తుతిస్తూ, మీరు మా పట్ల చూపిస్తున్నటువంటి అపారమైన ప్రేమను బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ, ఈ సమయంలో మీ పిల్లలకు ప్రభువా మీ వాక్యమును ధ్యానించుచుండగా మీ యొక్క ఆత్మ సహాయం కొరకు ఎదురు చూస్తూ వింటున్న మీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానం దయచేయండి. చెబుతున్న నాకైతే ప్రభా మీ ఆత్మ నడిపింపును, మీ ఆత్మపూర్వకమైన జ్ఞానమును దయచేయమని, నన్ను మీ సిలువు సాటును మరుగుపరుచుకోమని, మీ శక్తివంతమైన మాటలు వివరించే జ్ఞానమును నాకు అనుగ్రహించమని యేసు ప్రభుల వారి నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. దయతో బ్రదర్ డేవిడ్ గారు మీరు కూడా ఎదురుకొచ్చండి, యవనస్తులు కదా, ఎదురుకొచ్చండి, కుక్క దగ్గర కూర్చోండి. బ్రదర్ జార్జ్ బ్రదర్ మీరు కూడా సైడ్ మీద కూర్చోండి. దయతో ఫ్రంట్గా వచ్చేలా సైడ్ మీద కూర్చోండి. వెరీ గుడ్. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు తెరువు. ఇది ఈరోజు ఆరాధన వర్తమానం కొరకు ప్రభువు మనందరి కొరకు సిద్ధపాటు చేసి తన దాసుని నిలబెట్టుకుని వివరించబోతున్నటువంటి అద్భుతమైనటువంటి ఆరాధన వర్తమానం. ఈ మాటలు మనం శ్రద్ధగా వినాలి, గైకొనాలి, వాటి ప్రకారంగా మనం జీవించాలి. అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించిన గాక. ఏమండి, ఈ దినాన్ని ఉదయం లేచి సాయంకాలం వరకు మనం ఏం చూస్తున్నాం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం పొద్దుగాల లేచి ఉదయాన్ని ఇంకా సూర్యుడు ముఖం నువ్వు చూడకుండా, నీ మంచం మీద ఉన్నటువంటి పాదాలు ఇంకా క్రింద పడకుండా నువ్వేదో ఒకటి తప్పనిసరిగా చూస్తావు. ఈ దినాన్ని మనం బాగా పరిగణలో తీసుకుంటే మొబైల్ బాగా దగ్గరకు పెట్టుకుంటా నైట్ పడుకునేటట్టు అలా ప్రారంభం అవుతుంది మన దినం కదంటండి. మనం ఏం చూస్తున్నాం ఉదయం లేచి సాయంకాలం వరకు అని ఆలోచించవలసిందే ఈరోజు ఆరాధన వర్తమానం. ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి సందేశం కనుక ప్రియులరా, ఉదయం లేచి సాయంకాలం వరకు నువ్వు చూడవలసినవి ఎన్నో చూస్తూ ఉంటున్నావు, నువ్వు చేయవలసిన పనులు ఎన్నో చేస్తూ ఉంటున్నావు, నువ్వు మాట్లాడవలసిన విషయాలు ఎన్నో మాట్లాడుతూ ఉంటున్నావు, నువ్వు వినవలసిన సంగతులు ఎన్నో వింటూనే ఉంటున్నావు. కానీ నువ్వు అసలు ఏది చూడాలో దాన్ని పక్కన పెడుతున్నావు, ఏది వినాలో దాన్ని పక్కన పెడుతున్నావు, ఏది మాట్లాడాలో దాన్ని పక్కన పెడుతున్నావు, ఏది ఆలోచించాలో దాన్ని పక్కన పెడుతున్నాం. ప్రభు మనల్ని ప్రేమించి మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు ఎవరిని చూస్తున్నారు, ఏం చూస్తున్నారు? ఎలాగున్నప్పటికీ ఈరోజు మనం అందరం కలిపి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చి, ఎస్ మై బ్రదర్, ఈ ప్రాణమే లేకపోతే, ఈ దేహంలో ఆయన పెట్టిన దీపమే లేకపోతే మనం ఏమై ఉందాము? ఒకసారి ఏమి చూద్దాము? ఒక్కసారి ఆలోచించండి. ఇదాన్ని కూర్చున్నటువంటి మీ అందరూ కూడా బోధిస్తున్న నాతో సహా ఈ దినాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ దినాన్ని ఆయన అద్భుతమైన సందేశాన్ని వినటానికి వచ్చాం అంటే ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభుల కృప మాత్రమే నేను తెలియపరుస్తున్నాను. కనుక ఈ దినాన్ని వింటున్నటువంటి ఆరాధన వర్తమానం ద్వారా నీ మనోనేత్రాలు తెరవబడాలి, నీవు దేవునికి ఆరాధకుడిగా మారిపోవాలి.
ఇంతవరకు నువ్వు వస్తున్నావు, పోతున్నావు, ఆరాధన చేస్తున్నావు అని భ్రమలో ఉన్నావు, ఎన్నో వర్తమానాలను వింటున్నావు. ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుతున్నటువంటి ఈ సందేశమే మనం గొప్ప ఆరాధకులుగా తీర్చిదిద్దపడటానికి ఉపయోగపడాలి. దావీదు అంటున్నాడు, నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు నేను చూడాలయ్యా. చూడాలంటే ఏం చేయాలి? నా కన్నులు నీవు తెరవాలి. నేను తెరిస్తే మొబైల్ చూస్తాను, నేను తెరిస్తే చెత్తాచెదారం చూస్తాను. నీవే కానీ నా మనోనేత్రాలు తెరిస్తే నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి గూఢమైన సంగతులను, అద్భుతమైన సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను చూస్తాను దేవా అంటున్నాడు. ఎప్పుడైనా నువ్వు అటువంటి ప్రార్థన చేసావు ప్రభుకి? ఆలోచించు ఒకసారి. అయితే కొంచెం డీప్కి వెళ్దాం. ప్రభువును చూడగలుగుతాం మనం? ఆలోచించి చెప్పండి. నీ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను నాకు చూపించని అడుగుతున్నాడు దావీదు. లేఖనం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త ఒక్కసారి మీరు తెరవండి అందరూ. 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. ఓ రాధాల షాదమ. ఆమేన్. నిర్మల చిత్తరు ధన్యరు ಅವರು ದೇವರನ್ನು ನೋಡುವರು. ఆమేన్. గ్లోరీ. ఐఎమ్ ఆల్దో ఇంగ్లీష్లో కూడా చదువుతాం బ్రదర్. చదువుతారా? చదువు బ్రదర్. ఇంగ్లీష్ అంటే తెలుగు మీకు? కన్నడ చదవండి. ఇంగ్లీష్లో కూడా చదవండి ఒకసారి. లేదు మీకు? ఎవరి దగ్గర ఉంది ఇంగ్లీష్ బైబిల్? నా దగ్గర ఉంది. లేదు చదవండి బ్రదర్. ఓపెన్ మై ఐస్. ఎవరో దినేష్, నువ్వు ఇంగ్లీష్ బైబిల్ కూడా తెచ్చుకుంటుండాలా? అంటే బ్రదర్ కర్ణాటకలో కూడా చదవడు కదా. ఓపెన్ మై ఐస్ దట్ ఐ am behold wonders things out of your law అని ఉంది ఇంగ్లీష్లో. ఓకే, ఎనీవే, ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అంటున్నాడు ప్రియులారా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనములో మనం చూసినట్లయితే ఎవరు ధన్యులు అంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? చదువు బ్రదర్ తీసారా? Blessed are the pure in heart. ఆమేన్. For they shall see God. ఆమేన్. Pure heart. హృదయము శుద్ధిగా ఎవరిదైతే ఉంటుందో వారంతా. ఇది నేను చెప్పట్లేదే, ఇది ఎవరు చెప్తున్నారు? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయనే చెప్తున్నాడు. మీరు నన్ను చూడగలుగుతారు అంటున్నాడు ఆయన. ఎలా? ఆలోచించాలండి. అందుకే శ్రేష్టమైనటువంటి 66 పుస్తకాల్లో ఆయన మనసును లిఖితము చేసి 40 మంది వ్యక్తుల చేత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించి ఆయన పిల్లలైన మనం పాడైపోకూడదు, ఏది చూడాలో అది చూడాలని అంత చక్కటి గ్రంథాన్ని మన చేతిలో పెడితే మనం ఏవేవో చూస్తున్నాం. అయినా దేవుడు ఎంత గొప్పవారు చూడండి. ఈరోజు నీ అంతటి నీవైతే రాలేవు, కానీ తండ్రి నిన్ను ఆకర్షిస్తేనే ప్రభువు యొద్దకు వచ్చావంట. నేను వచ్చినటువంటి నీవు ప్రభువు మాటకు లోబడితే ఎంత బాగుంటుందండి. యేసుక్రీస్తు ప్రభులు వారు అంటున్నారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూసే కనులు నాకు ఇయ్యని దావీదు అంటున్నాడు. మనం ఆలోచించాలి ఈరోజు ఆరాధకులుగా. సహోదరుడు చెప్పినట్టుగా దేవుణ్ణి ఎవరు కూడా చూడలేరు. ఆయన లేఖనముల నుండి చూసి చెప్పిందన్నమాట కదా. ఎస్, నిర్గమాకాండం 33 అధ్యాయం. నిర్గమాకాండం 33 అధ్యాయం 18 నుండి 28 వరకు ఎవరైనా తెలుగులో సహాయం చేసి చెప్పండి, చదవండి.
నిర్గమాకాండము 18 నుంచి 28 23 వరకు 23 వరకు త్వరగా చదవండి. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నా మంచితనమంతయు నీ ఎదుట కనపరచెదను. యెహోవాను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాడిని కరుణించెదను, ఎవరి యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదనని. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడని. మరియు యెహోవా, ఇదిగో నా సమీపమున ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసిన తర్వాత నా వెనుక పార్శ్వమును చూచెదువు గాని నా ముఖము నీకు కనపడదని మోషేతో చెప్పాను. సాక్షాత్తు తండ్రి అనే దేవుడు ఏమంటున్నాడంటే, మోషే అక్కడ 33 అధ్యాయం అంతా తర్వాత మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి ధ్యానించండి, చదివితే మీకు అర్థం కాదు. ధ్యానించండి, మనసు పెట్టి ప్రభువు మనసును అర్థం చేసుకోవటానికి మీరు ప్రయత్నం చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే గారు గుడారంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మోషే గారి వీపును చూస్తున్నారంట. ఆ సందర్భం కూడా మీకు అర్థం అవ్వాలి. సరే, అది ఒకటి. ఇకపోతే మోషే గారికి యెహోవా దేవుడికి సంభాషణ జరుగుతూ ఉంది. ఆ సందర్భం ఇప్పుడు మీరు చదివారు. కానీ దేవుడు సాక్షాత్ ఆయన చెప్తున్నాడు, అయ్యా మోషే, నాయకుడా, నా కుమారుడా, నా ముఖము నువ్వు చూడలేవు, కానీ నీ కోరికను మాత్రం నేను తీరుస్తాను, నన్ను చూడు అని చెప్పి బండ చాటును ఉండమన్నాడు. ఆయన హస్తాన్ని నేను కప్పాడంట. తర్వాత ఏం చేసాడు, హస్తాలు తీగా తన వీపుని చూపించాడంట. ఎందుకు ఈ సందర్భాన్ని మన మధ్యలోకి తీసుకొచ్చానంటే మీకు అర్థం కావాలని. ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను చూసే కనులు నాకు దయచేయమని అడుగుతారంటే ఇందులో ఏదో ఒక మర్మము దాగి ఉందని ఆలోచించాలండి మనం. దావీదు మహారాజు కూడా ఒకప్పుడు సామాన్యమైనటువంటి వాడు, మనలాంటి వాడే. గొర్రెల్ని కాసుకుంటూ తన తండ్రి చెప్పిన మాట వింటున్నటువంటి దావీదుని దేవుడు చూశాడు. చూసినటువంటి దేవుడు వైపు ఈయన కూడా నిమగ్నుడై గ్రహించి భయముతో భక్తితో తిరిగాడు. ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పరచుకున్నాడు. తన జీవితంలో చూడవలసిన సంగతుల్ని చూడవలసినటువంటి దావీదు చూడకూడని సంగతులని చూడటానికే మిద్ది మీదకి ఎక్కాడు. ఆమేన్, అవునా? చూడకూడదు ఆ దృశ్యాన్ని. ఆ సందర్భంలో అసలే ఆ స్థలంలోనే ఉండకూడదు. యుద్ధం జరుగుతున్నప్పుడు రాజు ఎక్కడ ఉండాలండి? యుద్ధ వీరులు దగ్గరనే ఉండాలి. యుద్ధం జరుగుతున్న స్థలంలోనైనా ఉండాలి. కానీ ఎక్కడున్నాడు? మిద్ది మీదకి ఎక్కి చూడరాని దృశ్యాన్ని చూసి పాపము చేసి నాతాను ప్రవక్త వచ్చిన తర్వాత బుద్ధి చెప్పిన తర్వాత పశ్చాత్తాపడి తర్వాత పలుకుతున్న పలుకులు పరిశుద్ధాత్మ దేవునితో, అయ్యా నా కనులు మరలా నేను అటువంటి పాపాన్ని చూస్తే నీకు నేను ఆరాధకుడిని కాలేను. అందుకు కాదయ్యా, పాపము చూడటానికి కాదు, నన్ను అరణ్యములో నుంచి నా గృహములో నుంచి ప్రత్యేకపరుచుకొని ఇశ్రాయేలుకు రాజుగా చేసింది. నిన్ను నేను చూడాలి, నిన్ను అందరికీ చూపించాలి. అంటే దేవుణ్ణి చూడొచ్చు మాట మనం. అది ఇప్పుడు ఈరోజు మనకు అర్థం చేసుకోవచ్చు. దేవుణ్ణి చూడొచ్చు మాట. చూడలేమన్న సంగతి సరే, కానీ దేవుణ్ణి మనం చూడొచ్చు మాట. అందుకే కాదు ప్రభువు యేసుక్రీస్తు అంటున్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వాళ్ళను తప్పనిసరిగా చూస్తారంటున్నారు. ఎప్పుడు అని ఆ సందర్భాన్ని ఆలోచిస్తే ఆయన ఏదో పరలోకంకి వెళ్ళిపోయాడు, పరలోకములో ఉన్నాడు, మనం చనిపోయిన తర్వాత ఆయన మహాకృప చెప్పిన ఆయన దగ్గరికి వెళితే అప్పుడు చూడటానికి మాట్లాడలేదు. ఆయన భూమి మీదకి వచ్చాడా? 33.5 సంవత్సరాలు శరీరాకారంగా ఉన్నాడా? శిష్యుల మధ్యలో తిరిగాడా? ఏమండి, శిష్యులు చూసారా? ఒక్కసారి యోహాను మొదటి పత్రిక తీయండి ఒకసారి.
మొదటి యోహాను పత్రిక 3 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉండునో మేమేది వింటుమో కనులారా ఏది చూచితమో అండర్లైన్ చేసుకోండి. ఏది నిదానించి కనుగొంటామో మా చేతులు దేనిని తాకి చూచునో అండర్లైన్ చేసుకోండి. తర్వాత అది మీకు తెలియజేస్తున్నాము, ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి అండర్లైన్ చేసుకోండి. అంటే వీళ్ళు ఎవరండి? అపోస్తులు యేసుక్రీస్తు ప్రభుల వారితో తిరిగి ఆయన చేసిన కార్యాలు చూసి, ఆయన చేసిన అద్భుతాలు చూసి, ఆయన అహరోనుడై వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆదిమ అపోస్తులు ప్రభువు లేని సమయంలో ప్రభువును చూస్తూ ఈరోజు ప్రపంచానికి ఒక ఆరాధకులుగా మిగిలిపోయారండి. చప్పట్లు కొడవచ్చు దేవుడు. ప్రభువు ఉన్నప్పుడు సంగతి వేరు, బలముగా ఉండటం. ప్రభువు లేనప్పుడు కూడా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ఎడతెగక ప్రార్థనలో ఉంటూ, అనుదినము ప్రార్థనలో ఉంటూ, పరిశుద్ధాత్మను జాగ్రత్తగా కాపాడుకుంటూ, ప్రభువు చెప్పిన సంగతులన్నీ మనసులో పెట్టుకొని పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, నా ప్రభువు ఎలా బ్రతికాడో అలా బ్రతికేయాలని ఆశతో 12 మందిలో ఒక కంకణం కట్టుకొని ప్రభువునే చూస్తూ ఈరోజు ప్రపంచానికి ప్రభువును పరిచయం చేసినటువంటి ఆరాధకులు ఎవరంటే అపోస్తులని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ దినాన్ని మనం ఎలా చూడగలుగుతాం మరి ప్రభువునంటే? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడే వాక్యమే ఉండెను. యోహాను సువార్త 1:14 వచ్చినప్పటికీ ఆ వాక్యమే, ఏ వాక్యము? ఆది. అది వెరీ గుడ్. ఆది యందు ఉన్న దేవుడు, ఆ వాక్యమే శరీరధారే, కృపా సత్య సంపూర్ణుడే, అక్షర రూపములో మన మధ్యలో, మన చేతిలో, మన భుజాల మీద, మన గృహములో ఉంటుంటే ఈరోజు మనం ప్రభువును చూడకుండా మనుషులను చూస్తున్నామండి. అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వెవరిని చూస్తున్నావు ఈరోజు ఆరాధకుడా? ఇది నాన్న ప్రభువును ఆరాధించడానికి వచ్చినటువంటి నీవు, ఆరాధకుడిగా పిలువబడుతున్నటువంటి నీవు ఎవరిని చూస్తున్నావని అడుగుతున్నాడు. ఒక్కసారి ఆలోచించి. ఆయనను చూచుచున్న వారు మాత్రమే ఆయనకు ఆరాధకులు కాగలుగుతారు. ఆయన ఆజ్ఞ గైకొనగలుగుతారు. ఆయన గురించి ప్రచురించగలుగుతారు. ఆయన గురించి సజీవ యాగముగా మీ దేహాలనే నలగొట్టుకుంటారు. ఒకానొక దినాన్ని క్రీస్తు ద్వారా పరలోకములో ఉన్నటువంటి పరమ తండ్రి దగ్గర నిజమైన ఆరాధకులుగా, స్వచ్ఛందమైన ఆరాధకులుగా ఎల్లప్పుడూ ప్రభువును స్తుతిస్తూ ఉంటారు. అట్టి ఆరాధకులుగా ఉండాలన్నదే తండ్రి ఉద్దేశం. విన్నటువంటి ఈ ఆరాధన వర్తమానాన్ని బట్టి నిన్నెవ్వరూ ప్రశ్నించవలసిన పని లేదు. ఏం తినాలో నీకు తెలుసు, ఏం త్రాగాలో నీకు తెలుసు, ఎలా మాట్లాడాలో తెలుసు, ఎలాగుంటే పరిశుద్ధతగా ఉంటుందో నీకు తెలుసు. నువ్వెందుకంటే క్రైస్తవుడు, క్రీస్తును కలిగినటువంటి ఆరాధకుడు కనుక నిన్నెవ్వరూ ప్రశ్నించవలసిన పని లేదు. గత 2024 అంతా లేవేమో, 2025 దేవుడు ప్రేమించి ఈ 2వ నెలలో నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నాకు ఆరాధకుడిగా ఉండాలంటే నన్ను మాత్రమే ఖచ్చితంగా నువ్వు నన్ను చూడాలి. అట్టి ఆరాధకులుగా మనమందరం ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. విన్నటువంటి వర్తమానాన్ని బట్టి వ్యక్తిగతంగా నువ్వు ఒక్కసారి ప్రభు దగ్గర కన్నీరు పెట్టుకోగలుగుతావా? ఆరాధన చేయగలుగుతావా? వ్యక్తిగతమైన ఆరాధన. నువ్వు ఎలా రక్షింపబడ్డావు?
రక్షింపబడిన తర్వాత నీ స్థితి ఎలాగుంది? పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆత్మను ఉంచుకున్నావా, ఆత్మని విడిచిపెట్టావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకుని ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆరాధన చేద్దాం, మోకరిందాం.